హాయ్ గైస్, ఇండోర్లో ఉన్న ముఖ్యమైన ప్లేస్లో లాల్బాగ్ ప్యాలెస్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఈ బోర్డులో ఉన్నాయి చూసారా, ఇదంతా కూడా మనకి ఇండోర్లో ఉన్న విజిట్ ప్లేసెస్ అనమాట. సో ఇది 1978 వరకు కూడా ఈ ప్యాలెస్ నిర్మించబడింది. ఇది హుల్కల్ కుటుంబం రాజవంశీయులు ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ చూడటానికి కూడా కళ్ళు చెదిరిపోతాయి ఫ్రెండ్స్. అందులో మోస్ట్ ఆఫ్ ది చెప్పుకోవాల్సినది అందరూ డైనింగ్ టేబుల్ సెట్ ఉంటుంది కదా అది. సో ఆ డైనింగ్ టేబుల్ చూసినప్పుడు నాకు మల్లేశ్వరి సినిమాలో బ్రహ్మానంద వెంకటేష్ ఒక సీన్ ఉంటుంది కదా, అది చూడటానికి కళ్ళు చెదిరిపోతాయి, మామూలుగా ఉండదు. అది కూడా వీడియో తీశాను, అది కూడా చూడండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. ఎటు వెళ్ళినా సరే వీడియో తీసి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో కొత్త ప్లేస్లో ఏమన్నా విజిట్ చేసినప్పుడల్లా నేను మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఇదంతా కూడా ఈ ప్యాలెస్ వచ్చేసి 1993లోనూ 1976లోనూ ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు తెలియదు, అది గుర్తు రావట్లేదు. సో 1978 వరకు కూడా ఈ ప్యాలెస్లో నివసించారు అనమాట ఆ రాజవంశులు. హుల్కల్ అనే కుటుంబం రాసించారు, వాళ్ళు నిర్మించారు కాబట్టి 1993 నుంచి 1976 దాకా వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ 19వ శతాబ్దం చివరిలో రాజవంశం నిర్మించిన లాల్బాగ్ ప్యాలెస్ ప్రస్తుతం మొఘల్ కాలం నాటి అరుదైన నాణేల సేకరణతో పాటు హుల్కల్ రాజవంశం చెందిన కళాఖండాలు ప్రదర్శించబడుతుంది. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఈ ప్యాలెస్ని. ప్రస్తుతానికైతే మనకి టికెట్ తీసుకొని సందర్శకులకి చూపిస్తుంది. సో ఇండోర్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను కూడా విజిట్ చేయడం జరిగింది. చూశారు కదా, ఇదంతా వాళ్ళు గేమ్స్ ఆడుకోవటానికి అనుకుంటారు ప్యాలెస్. రైట్ సైడ్ చూసినట్టయితే మనకి లైబ్రరీ అనుకుంటా. ఓకే, ఇదంతా లైబ్రరీ అనుకుంటాను. ఓకే, లైబ్రరీ. చూశారు కదా ఎంతమంది ఉన్నారు జనాలు. మేము చూద్దామని వచ్చాము. ఆ పైన డిజైన్ అవి చూస్తే మాత్రం అబ్బా కళ్ళు చెదిరిపోతాయి అబ్బా. సో నేను ఇందాక చెప్పాను కదా డైనింగ్ టేబుల్ సెట్ అని, ఇదేనమాట డైనింగ్ టేబుల్ సెట్. దగ్గరగా ఒక 100 మీటర్స్ కానీ 150 మీటర్స్ కానీ ఉంటుంది. అంటే ఈ దరి నుంచి ఆ దరికి అనమాట. ఈ బోర్డ్స్ కూడా చూసారా మనకి, అన్నీ కూడా స్విచ్లు ఓల్డ్ కాలం. అంటే నాకు తెలిసి ఈ జనరేషన్లో ఎవరు చూసుంటారు, నాకైతే ఐడియా ఉంది. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి ఇలాంటి స్విచ్లు. ఇప్పుడు తీసేసారు అనుకోండి, అంత టెక్నాలజీ వచ్చింది కదా. కానీ ఇక్కడ ఇంకా అదే స్విచ్లతో మనకి బిల్డింగ్లో లైట్లు వెలుగుతాయి. స్టిల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాంటి ఓల్డ్ స్విచ్లు అనమాట. అన్నీ కూడా పెద్ద స్విచ్లు. ఒక మెయిన్ ఉంటుంది కదా మనకి, మెయిన్ లాగా ఉంటుంది అనమాట స్విచ్ కూడా. ఇది లిఫ్ట్. భోజనాన్ని కూడా ఈ లిఫ్ట్ వాడేవాళ్ళు అప్పట్లో వాళ్ళు రాజులు. ఇది మొత్తం కూడా 76 ఎకరాలు ఉందన్నమాట. ఈ ప్యాలెస్ మొత్తం కూడా 76 ఎకరాలు ఉంది. 45 గదులు ప్యాలెస్ నిర్మాణం. ఇది 45 గదులు మనం తీసుకెళ్ళరు విజిట్లో ఉన్నాయని బట్టి. అంటే ఈ వంశస్థులకి ఇంకా కూడా గవర్నమెంట్ ఇది విజిట్కి ఇచ్చేసి గవర్నమెంట్ వీళ్ళకి ఛార్జ్ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నట్టుంది. నిజమైన పూలు అనుకొని చెప్పి మన వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. సో వాడు సెక్యూరిటీ అటుపో అంటున్నారు, ఇటు కాదు అటుపో అంటున్నాడు. మా వినయ్ అయితే అసలు తెగ తీసుకుంటున్నాడు వీడియోలు మాత్రం. ఇప్పట్లో మనం కట్టుకోలేం ఫ్రెండ్స్, కట్టుకోవాలన్నా కూడా మనం కట్టుకోలేం. ఇంకా ముందుకెళ్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆ పైన లైట్లు కూడా చూసారు అసలు ఎలా ఉన్నాయో. ఇది ఎలా కట్టారు కానీ కెమెరా షేక్ అవుతుంది. కెమెరాలు ఉంటే బాగుంటుంది. మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే మంచి కెమెరా తీసుకొని వెళ్ళిన ప్రతి ప్లేస్ని కూడా రికార్డ్ చేసి మీకోసం మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను.
ముందుగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదంతా చూసారా, అద్దాలు అన్నీ కూడా అద్దాలు అనమాట. ఒక అద్దం ఉంటేనే అంతంత మాత్రం ఉంది, వీళ్ళకి అసలు ఎన్ని అద్దాలు పెట్టుకున్నారు చూడండి గదులు. డైనింగ్ టేబుల్ సెట్ అన్నాను కదా, దాని పక్క రూమ్ ఇదంతా. ఇండోర్లో ఫేమస్ ఏంటంటే నల్ల చీర, నల్లపట్టు చీరలు, చందేరి చీరలు, దేవి హల్యాభాయి హల్కల్, చేనేత చీరలు, చరిత్ర, ఇండోర్, ఇట్లా ఇవన్నీ కూడా ఈ గదిలో ఉన్నాయి. అన్నీ కూడా మనం రికార్డ్ చేయట్లేదు. సో ఇది ఇక్కడ చూసారు అసలు ఎంత పెయింటింగ్ ఉందంటే అసలు అంత బంగారం ఉన్నట్టుంది. అది బంగారం నాకైతే తెలియదు, కానీ అసలు చూస్తే అసలు దాన్ని పట్టుకుని ఏదైనా బ్యాగ్లో పట్టుకుని పోదామనిపించింది. అసలు పట్టుకుని తంతారు కదా. సో పైన అసలు ఆ పెయింటింగ్ ఎలా వేసారో కూడా అర్థం కావట్లేదు. ఇంత పెయింటింగ్ కళ్ళు చెదిరిపోతున్నాయి. మీరు కానీ ఇండోర్ వస్తే మాత్రం లాల్బాగ్ ప్యాలెస్ మాత్రం మిస్ అవ్వదు. ఇది చూడటానికి గట్టిగా 2 hours పడుతుంది ప్యాలెస్. 76 ఎకరాలు అంటే చూడండి, మామూలుగా మనకల్లి సిటీల్లో 1/2 సెంట్ ఉంటేనే చాలు, అంత అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఫైనల్గా కొన్ని ఫోటోలు తీసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఎంట్రన్స్ గేట్ కూడా చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. ఆ ఎంట్రన్స్ గేట్ 15 అడుగులు ఉంది, మనం ఉండేది 6 అడుగులు. అయినా అసలు ఇన్ని సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఎలా ఉంటాయి ఏంటో, కానీ చూడాల్సింది. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. ఈ ప్యాలెస్ వచ్చేసి మనకి ఇండోర్లో ఉంటుంది. లాల్బాగ్ ప్యాలెస్ అంటే డైరెక్ట్గా ఆటో తీసుకెళ్ళిపోతాడు. కళ్ళు చెదిరిపోట్ల. మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే ఇదొకటి, ఇది ఇంకా కళ్ళు చెదిరిపోతాయి. మన ఇంట్లో వేసుకోవాలనుకుంటే కానీ మనం వేసుకోలేం. ఎందుకంటే మనకి ఇల్లు ఉండేదే 2 సెంట్లలో, ఇది 76 ఎకరాల్లో ఉందంటే చూడండి. మరి మీటింగ్ హాల్ అనుకుంటుంది కావచ్చు, మీటింగ్ హాల్ కావచ్చు ఇదంతా. ఈసారి మీరు ఎప్పుడైనా మహారాష్ట్రకి వచ్చినప్పుడు, ఇండోర్ సిటీకి వచ్చినప్పుడు లాల్బాగ్ ప్యాలెస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. హెచ్హెచ్ ఆఫీస్ అంటే బొమ్మపుల్లి గారు ఫోటోలు దిగాం. అన్ని సంవత్సరాలైనా